హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఛీ, పిరికి వెధవ, యుద్ధం నుండి పారిపోతావా అని వారి సైన్యాధిపతి అతణ్ణి వారిస్తున్నాడు. అది చూసి హెచ్చమనాయకుడు, అక్కడ బతిమాలుకుంటున్న వాడిని నేను ఎక్కడో చూశాను, అతడు ఎవరూ నీకేమైనా గుర్తుందా అని ఖాదర్ని అడిగాడు. వాడి పేరు కాసిం. ఇంతకుముందు మాలిక్ కాఫిర్ సైన్యంలో ఒక దళాధిపతిగా ఉండేవాడు. బహుశా వాడిప్పుడు ఉలూఖాన్ సైన్యంలో చేరినట్టున్నాడు. కొన్నేళ్ల క్రితం వీడే మన హంపి నగరం మీదకు దాడి చేయడానికి సైన్యంతో వచ్చాడు. అప్పుడు మనం వారందరినీ చంపేసి వీణ్ణి ఒక్కడినే ప్రాణాలతో వదిలేశాం. నా అంచనా నిజమైతే వాడిప్పుడు నిన్ను చూసే భయపడుతున్నట్టున్నాడు అని ఖాదర్ గుర్తు చేయటంతో హెచ్చమనాయకుడికి గతం గుర్తుకొచ్చింది. కాసింను తన సైన్యాధిపతి వదిలేయటంతో కాసిం ఆ యుద్ధం నుండి దూరంగా ఒక గుర్రంతో తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి అటు ఉలూఖాన్ సైన్యం, ఇటు పోయసల సైన్యం ఎదురుపడి భీకరంగా పోరాడుకోసాగాయి. అలా భీకర పోరాటం 3 నెలలు కొనసాగింది. అప్పటికే చాలామందిని కోల్పోయిన ఉలూఖాన్ సైన్యం కాళ్లకు పని చెప్పి ఆ యుద్ధం నుండి పారిపోయింది. అతి తక్కువ మంది నష్టంతో పోయసల సైన్యం తిరిగి హంపి నగరానికి చేరుకుంది. విజయంతో తిరిగి వచ్చిన సైనికులందరికీ మహారాజు ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ సైనికులందరూ విజయగర్వంతో సంబరాలు చేసుకుంటుంటే ఉలూఖాన్ సైనికులు రణరంగంలో అన్నీ కోల్పోయి అవమాన భారంతో ఓరుగల్లు చేరి ఉలూఖాన్ ముందు నిలబడ్డారు. వారిని చూడగానే కాసిం నవ్వుతూ, నేను ముందే చెప్పాను, వాడు మామూలు మనిషి కాదు, వాడు బ్రతికుండగా మనం ఆ యుద్ధం గెలవలేము అని. వాడినొక సాధారణ సైనికుడిగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయాను, నేనేంటి, మాలిక్ కాఫిర్ కూడా వాడు కొట్టిన దెబ్బకు స్పృహలోకి రావటానికి 2 రోజులు పట్టింది. ఇప్పుడు వాడు ఆ సామ్రాజ్యానికి సైన్యాధిపతయ్యాడు. ఇక మనం యుద్ధం ద్వారా వాడిని, ఆ పోయసల రాజ్యాన్ని ఏమీ చేయలేం అన్నాడు. ఆ మాటకు ఉలూఖాన్ కోపంతో తన ఆసనం నుండి పైకి లేచి, అయితే నేను ఆ సామ్రాజ్యాన్ని సాధించడం ఎలా అంటూ తన పిడికిలి బిగించాడు. అప్పుడతడి పక్కనున్న ఒక రాజకీయ సలహాదారుడు, మనం యుద్ధం ద్వారా వారిని గెలవలేకపోవచ్చు, కానీ రాజకీయం ద్వారా గెలవచ్చు. ఆ హెచ్చమనాయకుడే ఒకసారి మన కాసింతో చెప్పాడు, ఐకమత్యమే ఆ సామ్రాజ్య బలమని. అదే ఐకమత్యమే వారిలో లేకుండా చేసి వారిని వర్గాలుగా విడగొట్టి ఒక వర్గాన్ని మన వైపు తిప్పుకుంటే మనం ఆ రాజ్యాన్ని సునాయాసంగా జయించవచ్చు అన్నాడు. అదెలా సాధ్యమవుతుంది అని కాసిం తన అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆ రాజకీయ సలహాదారుడు, జహాపన, మన సైన్యంలోని కొంతమంది యువకులను ఎంపిక చేసి వారికి మతోన్మాదం నూరిపోయండి. మన మతం కోసం వారు ఏం చేయడానికైనా వెనుకాడకుండా తయారు చేయండి. వారిని పోయసల రాజ్యంలోకి ప్రవేశపెట్టి మత కలహాలను సృష్టించండి. ఆ కలహాలతో ఆ రాజ్యంలో ఉన్న ముసల్మానులను మన వైపు తిప్పుకుందాం. అప్పుడు మనం ఆ రాజ్యం మీద దండయాత్ర చేద్దాం. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నవారే మనకు సహాయపడతారు కనుక మనం సునాయాసంగా విజయాన్ని సాధించవచ్చు అన్నాడు. ఈ ఆలోచనను మెచ్చుకున్న ఉలూఖాన్ అందుకు తగిన ఏర్పాట్లు చేయమని అక్కడున్న అధికారులను ఆజ్ఞాపించాడు. అలా 4 నెలల పాటు కఠోర శిక్షణ ఇచ్చి ఉన్మాదులను తయారు చేయించాడు ఉలూఖాన్. వారినిక పోయసల రాజ్యంలోకి ప్రవేశపెట్టడం ఎలా అని ఆలోచిస్తున్న వారికి పోయసల రాజ్యానికి సంబంధించిన వాడొకడు ముసుగు వేసుకుని వచ్చి, అందుకు నేను సహాయం చేస్తాను అన్నాడు. మాకు ఈ సహాయం ఎందుకు చేస్తున్నావు అని ఉలూఖాన్ అడగటంతో, మీ సహాయం నాకు భవిష్యత్తులో అవసరమవుతుంది కనుక అని ఆ ముసుగు వ్యక్తి ఇచ్చిన సమాధానంనిచ్చి ఉలూఖాన్ అతడితో చెయ్యి కలిపాడు. అలా ఆ ఉన్మాదులకు పోయసల రాజ్యంలోనే ఆవాసం దొరకడంతో వారు ఆ రాజ్యంలో కలహాలను సృష్టించడానికి సిద్ధమయ్యారు. హంపి నగరంలో సంత జరిగే రోజున ప్రజలందరూ వారికి అవసరమైన సరుకులు కొనడంలో తీరిక లేకుండా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన 4 ఉన్మాదులు అల్లా రాజ్యం వర్ధిల్లాలి అంటూ కత్తులు తీసుకుని దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నారు. దాంతో అక్కడ కాపలా కాస్తున్న సైనికులు కొందరు అప్రమత్తమై ఆ ఉన్మాదులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఉన్మాదులే వచ్చిన సైనికులను చంపివేశారు. ఈ విషయం తెలుసుకుని ఖాదర్ హుటాహుటిన సంత వద్దకు చేరుకొని ఆ ఉన్మాదులతో యుద్ధానికి దిగి 3 చంపేసి
అతి కష్టం మీద ఒకడిని మాత్రం ప్రాణాలతో పట్టుకొని అతడి 2 చేతులు వెనక్కి మడిచికట్టి అదుపులోకి తీసుకున్నాడు. అప్పటి వరకు భయపడి పారిపోయిన జనాలు వెనక్కి వచ్చి క్షతగాత్రుల్లో తమ వారిని వెతుక్కోవడం, గాయపడిన వారికి సహాయం చేయడం వంటి పనుల్లో పడిపోయారు. మరికొన్ని క్షణాల తర్వాత హెచ్చమనాయకుడు ఆ సంత దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ జరిగిన విధ్వంసం చూడగానే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత అతడి చూపు ఖాదర్ అదుపులో ఉన్న ఉన్మాదిపై పడింది. వాడిని చూడగానే ఆవేశం అదుపులో ఉంచుకోలేకపోయాడు. పరుగులాంటి నడకతో వాడి వైపు వెళ్లి వాడి రొమ్ము మీద గట్టిగా తన్నాడు. దెబ్బకి ఆ ఉన్మాది ఎగిరి వెనక్కి పడ్డాడు. పడినవాడిని పట్టుకొని పైకి లేపి, ఎందుకురా ఇలా చేశావు, ఎవరు నువ్వు అంటూ వాడిమీద పిడిగుద్దులు కురిపిస్తుంటే ఖాదర్ వచ్చి హెచ్చమనాయకుడిని గట్టిగా పట్టుకొని, దోస్త్, వాడిని ఇప్పటికే ఎక్కువగా కొట్టాం, ఇంకా కొడితే చచ్చిపోతాడు. అలా జరిగితే మనకవసరమైన సమాచారం వీడి నుంచి రాబట్టలేం. వీడిని విచారణ చేద్దాం. వీడి వెనుక ఎవరెవరున్నారో బయటకు లాగుదాం. కొంచెం నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అని అతడి ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. శరీరమంతా రక్తం కారేంతగా గాయాలైనా కూడా వికృతంగా నవ్వుతూ, ఇది ఆరంభం మాత్రమే. మా వాళ్ళింకా చాలామంది వస్తారు. ఈ రాజ్యంలో అల్లా పరిపాలన తెచ్చే వరకు కాఫిర్లను చంపుతూ ఉంటారు. ఈ రాజ్యమంతా ఇస్లాం రాజ్యంగా మారిపోవాలి. కాఫిర్లందరూ నశించిపోవాలి. అందరూ ఇస్లాంను పాటించాలి. ఇందుకు మీలాంటి ముస్లిం అధికారుల సహాయం కూడా కావాలి. రండి, మాతో చేతులు కలపండి. అల్లా రాజ్యాన్ని విస్తరిద్దాం అన్నాడు ఆ ఉన్మాది. అప్పటి వరకు మౌనంగా ఉన్న హెచ్చమనాయకుడు కత్తి బయటకు తీసి, ప్రేమతో స్థాపించాలి కాని హింసతో ఏమిటిరా అల్లా రాజ్యం స్థాపించేది? నేను ఉండగా ఈ రాజ్యంలో మీ ఆటలు సాగనివ్వను. ఎవరైనా ఈ రాజ్యంలో శాంతి భద్రతలకు ముప్పు తెస్తే వాడెవడైనా సరే చంపేస్తాను అంటూ కత్తి తీసి ఆ ఉన్మాది గుండెకు గురిపెట్టాడు. అప్పుడు కూడా ఆ ఉన్మాది భయపడకుండా, అల్లా రాజ్యం విస్తరణ కోసం అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తాను అంటూ ఆ కత్తి తన గుండెలోకి దిగబడిపోయేలా ముందుకు వచ్చాడు. అది చూసి హెచ్చమనాయకుడు కూడా నిర్ఘాంతపోయాడు. అల్లా రాజ్యాన్ని స్థాపించడం కోసం అవసరమైతే ప్రాణాలివ్వడానికి మేము సిద్ధమే. దీన్ని అడ్డుకోవాలని చూస్తే మిమ్మల్ని కూడా మావారని కూడా చూడకుండా చంపేస్తాం అని భారంగా చెబుతూ ఆ ఉన్మాది నేలమీద పడిపోయాడు. అప్పుడు ఖాదర్ వచ్చి, నీ వెనుక ఎవరెవరున్నారో చెప్పరా అంటూ చనిపోయిన ఉన్మాది చెంపల మీద కొడుతూ అడిగాడు. హెచ్చమనాయకుడు ఖాదర్ భుజం మీద చెయ్యి వేసి, వాడు చనిపోయాడు, వదిలే అనగానే వాడిని కొట్టడం ఆపి ఖాదర్ పైకి లేచి, ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా తయారయ్యారు అని హెచ్చమనాయకుణ్ణి అడిగాడు. మా ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి. మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి.